అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది. మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 1,36,000 కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది. అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు 12 దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం. అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఒకటికున్నప్పుడు విజన్ 2020లో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్రుల ఆశాజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ A1 డేటాని ఆయనతోటి కలిసి దీని స్థాపనకి మరో 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆయన అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానా బాటలో ఎంతోమంది పెట్టుబడిదారులని మనకి రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు మంట మాటలు, అమరావతి భ్రమరావతి అంటాం, విశాఖలో ఏమీ లేదంటాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి, ఈయన అని ఒకటి ఉంటుంది, మన నీళ్ళ కలుపుకుంటాం కడుపులో మంట ఉంటే. మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈయన కొనుక్కు పెట్టుకోండి అందరు నాయకులు. అప్పుడప్పుడు కడుపు మండినప్పుడు తాగండి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోపోతే సార్, ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం, అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నిన్న డేటా సెంటర్ సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. నిన్న మాజీ మంత్రి నిన్న
మాట్లాడారు 200 ఉద్యోగాలు తప్ప ఎక్కువ రావని చెప్పి నేను మాట్లాడాను. ఇక్కడ పెట్టిన చిన్న 300 కోట్లు సముద్రానికి 300 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి ఎవరైనా? అంటే డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఆ ఏరియాలో ఏర్పడేటువంటి అదే సార్ ఎవరు మాట్లాడారు సార్? చెప్తున్నారంటే ఏమండి ఇప్పుడే చెప్పానండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు మంట తప్ప ఇంకోట్లేదు. అందుకనే ఈనో కొనుక్కోమంటున్నాను బస్తాకి. వాళ్ళు కడుపు మంట చల్లారు దానికి ఈనోని వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడెవడు ఏమనానేవాడు వాడు మంచం మీద పడిపోయాడు ఎట్టుకునేవాడు వాడు వాడు కొడాలి నానిగాడు ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కు వైసీపీ బతుక్కు తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్టండి చెప్పండి? ఎట్టా? డేటా సెంటర్ సంబంధించి గతంలోనే వైసీపీ హయాంలోనే వచ్చింది. అది దాన్ని ఇప్పుడు వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కూడా మాట్లాడేస్తారు. అవన్నీ ప్రజలకు తెలుసు, ఊరి గురించి దాని గురించి డిస్కషన్. ఇది తప్పుదో పోతుంది, నేను మాట్లాడింది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేను గత ప్రెస్ మీటింగ్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చా. జనసేన నాయకులు సంబంధం లేదని ఇచ్చా. మనోహర్ గారు దానివల్ల బాధపడి ఉంటే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నేను తెలిపా. దాన్ని మనోహర్ గారు అన్నిదా భావించవద్దని కోరా. ముందు అది మెయిన్. ఏమంటే పట్టాభి గారితో మాట్లాడరు లేదో నాకు తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడారు. ఏంటంటే విషయం మొత్తం చెప్పాను, క్లియర్గా చెప్పాను. అది విషయం. అంటే జనసేన నాయకులకు సంబంధం లేదంటారు, ఏ పార్టీ నాయకులకు సంబంధం ఉందంటారు? నాకేం తెలుసండి, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే. ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు? మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం? ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అనిదా భావించొద్దు. విచారం వ్యక్తం చేస్తున్నాను మీరు బాధపడి ఉంటే. మళ్ళీ చెప్తున్నా, ఒక మనోహర్ గారు అనిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా.